హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. కోర్స్ ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి తొలి ఏకాదశి అయిపోయి ఉంటుంది. కాకపోతే ఇది ఆ రోజు షూట్ చేసిన వ్లాగే కాబట్టి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ అని చెప్తున్నాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే నేను మార్నింగ్ అరౌండ్ 5కి లేచానండి. అంటే ఇల్లంతా శుభ్రం చేసేసుకుని తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు వంటగదిలోకి వచ్చి ఇక్కడ ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను. తొలి ఏకాదశి రోజున మా ఊర్లో ఎక్కువ కుడుములు అయితే వండుకుంటారండి. సో కుడుములు ఈరోజు ప్రసాదంలో చేస్తున్నాను. అంటే పరమాన్నం చేద్దాం అనుకున్నాను కానీ అది రెగ్యులర్గా ఎప్పుడూ చేస్తూనే ఉంటాను కదా అని చెప్పి కుడుములు చేస్తున్నాను. ఇక్కడ నేను చేసేది బియ్యపు రవ్వ కుడుములండి. చాలా ఈజీగానే అయిపోతుంది. అంటే ఇందులో ఇంకేం వేయట్లేదు నేను. కొంతమంది జీలకర్ర వేస్తారు, నేను జీలకర్ర వేయట్లేదు. జస్ట్ శనగపప్పు వేస్తున్నాను అంతే. ఇందులో కొబ్బరికూర కూడా యాడ్ చేసుకుంటారు. కొబ్బరికూర యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది, కానీ నేను యాడ్ చేయట్లేదు. ఒక్కొక్క ఏరియాలో తొలి ఏకాదశి రోజు ఒక్కొక్కలాగా ప్రసాదం చేస్తూ ఉంటారు. కొన్ని ఏరియాస్లో పాప్కార్న్స్తో అదే పేలాలతో కొంచెం లడ్డూస్లా తయారు చేస్తూ ఉంటారు. మా ఏరియాలో కూడా పేలాలు తింటారు. పేలాలంటే జొన్న పేలాలు ఎక్కువ తింటారనమాట. అంటే జనరల్గా పాప్కార్న్ అంటారు పేలాలంటే. మా సైడ్ అయితే జొన్నలు ఉంటాయి కదా, జొన్నలతో పాప్కార్న్ లాగా చేసి అమ్ముతూ ఉంటారు. అది కంపల్సరీ అందరూ తింటారు తొలి ఏకాదశి రోజున. అదే ప్రసాదంలాగా కంపల్సరీ తింటారు. సో ఇక్కడ వచ్చేసి వాటర్లో సాల్ట్ అండ్ శనగపప్పు వేసి కొద్దిగా ఉడికించుకున్నాక బియ్యపు రవ్వ కూడా వేసి బాగా ఉడికించుకొని ఇది కొంచెం చల్లారాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ దగ్గర పెట్టాను. సో ఇది చల్లారేలోపు నేను ఇక్కడ బయట ముగ్గు వేసుకుంటున్నాను గుమ్మం దగ్గర. తొలి ఏకాదశి గురించి అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తి ఈ ఏకాదశి రోజున మొదలుకొని 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండి కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజున నిద్రలేస్తారు అని అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న ఈ 4 months మిగిలిన దేవీ దేవతలు ఛార్జ్ తీసుకుంటారు. సో ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఈ తొలి ఏకాదశి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే డీప్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఒక మెసేజ్ ఉంది మనకి. మన కల్చర్ అందుకే అంత గొప్పది. మనం ఏం చేయాలో, ఎప్పుడు ఎలాంటివి పాటించాలో అన్నీ మనకి పండగల ద్వారా చాలా వరకు నేర్పిస్తుంది. సరే, ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే రెస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. రెస్టా అంటే రెస్టే. మనం ఎప్పుడూ తీసుకునే రెస్ట్ అయినా మనలాగా మామూలు నిద్ర కాదు కదా మహావిష్ణువుది యోగ నిద్ర. అంటే దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్షన్ ఎంత ఇంపార్టెంటో స్టిల్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే స్థిరత్వం కూడా అంతే ఇంపార్టెంట్ అని. రెస్ట్ అనేది రీజనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. మనకి అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా కొత్త థాట్స్ రావాలన్నా, ఏదైనా కొత్త పని చేయాలన్నా రెస్ట్ అనేది చాలా అవసరం. రెస్ట్ అనేది లేకపోతే మన బ్రెయిన్ యాక్టివిటీయే ఉండదు. ఇది మనకు ఒక రిమైండర్ అనమాట టు టేక్ ఏ పాజ్. అండ్ స్పిరిచువల్ గ్రోత్ కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని. లైఫ్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం పని ఎంత బాగా చేస్తున్నామో దానికి తగ్గట్టే రెస్ట్ కూడా ఉండాలి. అలాగే ఈ 4 months కూడా ప్రయాణాలు కానీ పెద్ద పెద్ద శుభకార్యాలు కానీ బాగా తక్కువ చేస్తారు. అదెందుకంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం ఈ 4 నెలలు ప్రకృతిని టచ్ చేయడం చాలా వరకు తగ్గిస్తారు. ఎస్పెషల్లీ డ్యూరింగ్ మాన్సూన్స్. దీనివల్ల ఇండైరెక్ట్గా మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నారనమాట. ఇది మన కల్చర్లో ఉన్న బ్యూటీ అనమాట. ఒక్క పండగలోనే మనకి 3 మెసేజెస్ ఉన్నాయి. సైంటిఫిక్ మెసేజ్, సైకలాజికల్ మెసేజ్ అండ్ ఎన్విరాన్మెంట్ మెసేజ్ కూడా. సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే వన్స్ కుడుముల కోసం తయారు చేసింది చల్లారిన తర్వాత దాన్ని తీసుకొచ్చి చేతికి నెయ్యి రాసుకుని ఉండల్లాగా చేసుకున్నాను, లడ్డూస్ లాగా. సో దాన్ని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ కుక్ చేసుకోవాలన్నమాట. డబుల్ కుక్ చేయాలి ఇలాగా. సో అది స్టీమ్ కుక్ అయ్యేలోపు నేను ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ సర్దుకుంటున్నాను. కుడుములు రెడీ అయిపోయాయి. ఇక్కడైతే పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను. ఈ రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని చెప్తారు కదా. మన లైఫ్లో కూడా యోగ నిద్ర చాలా ఇంపార్టెంట్ అనమాట. యోగ నిద్ర సైంటిఫిక్గా ప్రూవ్ అయింది
స్ట్రెస్ని తగ్గిస్తుంది, స్లీప్ క్వాలిటీ పెంచుతుంది అండ్ మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా చాలా ఎన్హాన్స్ చేస్తుందని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. యోగ నిద్ర అనేది రియల్ రిలాక్సేషన్ టెక్నిక్ అనమాట. యోగ నిద్ర చేస్తుంటే మనకి బాడీ డీప్ రెస్ట్లో ఉంటుంది. అంత డీప్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీ సెల్ఫ్ హీలింగ్ అవుతుంది అనమాట. అలా బాడీ సెల్ఫ్ రిపేర్ ఎప్పుడైతే అవుతుందో మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే అంటారు డాక్టర్స్ కూడా హెల్తీగా ఉండాలంటే రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. సో ఇంతకీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే టూకీగా కొన్ని మాటల్లో చెప్పేస్తాను. మహావిష్ణువు యోగ నిద్ర మనకి ఏం నేర్పిస్తుందంటే పవర్ ఆఫ్ రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నేచర్ సైకిల్స్ అండ్ ఇంకా ఏంటంటే బ్యాలెన్స్ బిట్వీన్ యాక్షన్ అండ్ స్టిల్నెస్. ఇది మనం ఈ పండుగ ద్వారా నేర్చుకోవాల్సినవి. సో ప్రసాదం చేయడం కంప్లీట్ అయిపోయింది అండ్ పూజ కూడా అయిపోయింది. అండ్ పూజ అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈరోజు మా లంచ్ కోసం పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా అవసరం లేదు, కుడుములు ఉన్నాయి కాబట్టి అవే బ్రేక్ఫాస్ట్లా తినేస్తాము. లంచ్ కోసం ఏం చేయడానికి యాక్చువల్గా చెప్పాలంటే కూరగాయలు ఏం లేవు ఇంట్లో, సో పులిహోర చేసేద్దామని అనుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే బియ్యం కడిగేసి పెడుతున్నాను అనమాట, కుక్కర్లో పెట్టేస్తున్నాను. బియ్యంలో కొద్దిగా శనగపప్పు వేస్తాం మేము అండ్ పసుపు, కొద్దిగా ఆయిల్ పొడి పొడిగా రావాలని కొద్దిగా ఆయిల్ కలిపి కుక్కర్లో పెట్టేస్తున్నాను. అదొక 3 విజిల్స్ వచ్చాక అప్పుడు పులిహోర ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ పులిహోర కోసం రైస్ పెట్టేసిన తర్వాత రాత్రి నానబెట్టిన బాదం పప్పులు ఒలుస్తున్నాను. బాదం పప్పులు ఒలిచేసిన తర్వాత రెగ్యులర్గా జీరా వాటర్ తాగుతున్నాను కదా డైజెషన్ కోసం, అది కూడా తాగేసాను. ఇంకా షూట్ ఏం చేయలేదు నేను. అండ్ ఈ పనులన్నీ అయ్యేసరికి మా అమ్మాయి కూడా నిద్ర లేచింది. మా అమ్మాయి నిద్ర లేచిన తర్వాత కాసేపటి వరకు చాలా క్రాంకీగా ఉంటుంది, అందుకే ఏమీ షూట్ చేయట్లేదు నేను. కాసేపటికి తన పేషీలన్నీ తగ్గిన తర్వాత తను రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి ఆ తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. అప్పుడు ఇలా మళ్ళీ పులిహోరకి తాలింపు రెడీ చేస్తున్నాను. ఈరోజైతే నేను చాలా బేసిక్ చింతపండు పులిహోర అయితే తయారు చేస్తున్నాను. పులిహోర చాలామంది చాలా రకాలుగా చేస్తారు, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క టెంపుల్స్లో కూడా ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. నాకు టెంపుల్స్లో పులిహోర అంటే చాలా ఇష్టం, ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరులేండి. అయితే నేనేంటంటే నాకు కొంచెం టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఉందనిపిస్తే కొంచెం ఏదైనా వెరైటీగా మీన్స్ టెంపుల్ స్టైల్ పులిహోర అలా ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు నాకు అంత టైం లేదు, సో బేసిక్గా తాలింపు పెట్టేసి పులిహోర కలిపేస్తున్నాను అంతే. మా ఇంట్లో పులిహోరని చాలా ఇష్టంగా తింటారు. అది నిమ్మకాయ పులిహోర అవ్వచ్చు, దబ్బకాయ పులిహోర అవ్వచ్చు, చింతపండు పులిహోర అవ్వచ్చు, ఏ పులిహోర అయినా మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తింటుంది. అదేంటో ఒక్కొక్కసారి పేచీ పెట్టాలనిపిస్తే పెరుగన్నాన్ని కూడా కారం అంటుంది, కానీ ఇలాగా పులిహోర కానీ బిర్యానీ కానీ పెడితే కారం అని కూడా అందు, చాలా ఇష్టంగా తింటుంది. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3 అవుతుంది. మేమైతే ఇప్పుడు గ్రోసరీ షాపింగ్కి వెళ్తున్నాము, డీమార్ట్కి. సో ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు అన్నీ చెక్ చేసుకుని ఒకసారి ఏం తెచ్చుకోవాలో అవన్నీ నేను ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫోన్లోనే. ఎప్పుడు గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినా ఇలా లిస్ట్ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకునే వెళ్తాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఉందో లేదో అని మర్చిపోయి ఎక్స్ట్రా కొనేస్తూ ఉంటాము, అలా జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఎప్పుడు ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్తాను, కానీ డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాను ఈ లిస్ట్లో ఉన్నవి కాకుండా ఇంకేమీ కొనకూడదు, ఈ లిస్ట్కే స్టిక్ అవ్వాలి అని అనుకుంటాను, కానీ ఏవోటి ఎక్స్ట్రా కొంటూనే ఉంటాను. మా అమ్మాయికి కూడా డీమార్ట్కి వెళ్ళాలంటే ఎంత ఇష్టమో, అక్కడ వదిలేస్తే ఆడుకుంటూ ఉంటుంది డీమార్ట్లో. కానీ ఈసారి అంటే మంత్లో ఫస్ట్ సండే కాబట్టి డీమార్ట్లో చాలా రష్ ఉంది. మేమైతే ఒక డీమార్ట్ చూసి అక్కడ అసలు పార్కింగ్ కూడా ఖాళీ లేదు, సో ఇంకొక డీమార్ట్కి వెళ్ళాము. అండ్ డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి మేము ఫస్ట్ చేసే పని ఇది, శానిటైజ్ చేయడం కార్ట్ని. ఇది ఒక రిచువల్ లాగా అనమాట మాకు.
కొంతమందికి ఇది వియర్డ్‌గా అనిపించొచ్చు. కానీ ఇదైతే మంచి పద్ధతే అండి. అంటే అందరూ ముట్టుకుంటారు. చాలా క్రిములు అవి ఉంటాయి కదా! జెర్మ్స్. సో, పిల్లల్ని కూర్చోబెడతాం కదా! అందుకు కొంచెం శానిటైజ్ చేస్తున్నాము. సో, నేనైతే ఎక్కువ వీడియో ఏం తీయలేదండి. చాలా రష్‌గా ఉన్నాయి డీమార్ట్స్ అయితే మంత్‌లో ఫస్ట్ సండే కావడం వల్ల. సో, నేను ఈసారైతే అనుకున్నట్టుగానే లిస్ట్‌లో ఉన్నవి తప్ప ఎక్స్‌ట్రా ఏమీ తీసుకోలేదు. ఇక్కడైతే మా అమ్మాయికి ఈ పువ్వులు చాలా నచ్చేసాయి. అంటే ఈ ఒక్కటని కాదు అవన్నీ కావాలంట. అక్కడే ఉంటానంటుంది. అక్కడి నుంచి రానంటుంది ఇంకా. సో, తర్వాత కాసేపటి తర్వాత మర్చిపోయిందిలెండి. తర్వాత వేరే వాటిలతో ఆడుకుంది ఏవో బొమ్మలిస్తే. ఇంక నేను ఏమేమి సరుకులు తీసుకున్నానో అదేమీ వీడియో తీయలేదండి. అంటే అందరూ జనరల్‌గా తీసుకునే సరుకులే కదా! అదేం వీడియో తీస్తామని చెప్పి ఇంక తీయలేదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.